ఓటమిపై సమీక్షలు మరిచి జనంపై నిందల తమను ఓడించి ప్రజలే తప్పు చేశారన్నట్టుగా బీఆర్ఎస్ ముఖ్య కామెంట్స్. కాంగ్రెస్ కన్నా 1.85% తక్కువ ఓట్లు వచ్చాయని సమర్థింపు. సన్నాహక సమావేశంలో కార్యకర్తల విస్మయం అంటూ కొన్ని చూస్తాను. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఆత్మవిశ్వాసం కనిపించడం లేదు. ఇప్పటికే 7 లోక్సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశంలో వాళ్ళు మాట్లాడిన తీరు పార్టీ కార్యకర్తలనే విస్మయానికి గురిచేస్తున్నది. అసెంబ్లీలో తమ సంఖ్యాబలం 104 నుంచి 39 పడిపోయిందనే వాస్తవాన్ని కూడా పార్టీ ముఖ్యులు గుర్తించలేకపోతున్నారని, ఎందుకు ఓడిపోయామనే దానిపై సమీక్ష కూడా చేయడం లేదని కార్యకర్తలు అంటున్నారు. జనం కన్ఫ్యూజన్లో బీఆర్ఎస్ను ఓడించారని ఓ ముఖ్య నేత, తాము 32 యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే పరిస్థితి మరోలా ఉండేదని ఇంకో కీలక నేత, స్కీమ్లు అందుకున్న వాళ్ళు కూడా మోసం చేశారని మరో ముఖ్య నేత, ఇట్లా ప్రజలను తప్పుపట్టేలా కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు సీనియర్లు అయితే జనం ఎమ్మెల్యేలను మాత్రమే ఓడించాలనుకున్నారు, కానీ సీఎం పదవి నుంచి కేసీఆర్ దిగిపోతారని వాళ్ళు భావించలేదు. ఇప్పుడు తప్పు తెలుసుకొని బాధపడుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారట. సిగ్గుండాలే. 32 యూట్యూబ్ ఛానళ్ళు, ప్రజలు బాధపడుతున్నారు, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, ప్రజలు ఆ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత కేసీఆర్ మీద కాదు అనే కోణంలో చెప్తా ఉన్నారు. నిజంగా చెప్తుంటే కేసీఆర్ మీద, కేసీఆర్ ఒంటెద్దు పోకడలు, నియంత పోకడలు, కుటుంబ ఆధిపత్యం ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా ఉన్నాయి. మీ కుటుంబం మీద మీ అవినీతి, అక్రమాలు, మీరు ప్రజల్ని కలవకపోవడం, మీ ఒంటెద్దు పోగొడ్లు, ఇవన్నీ కూడా మిమ్మల్ని ప్రజలు మీకు ఓటేయకపోవడానికి అసలు రీజన్స్. ఎమ్మెల్యేల సంగతి తర్వాత, గతంలో 2018లో కేసీఆర్ చూసి ఓటేసి చెప్పేసి అన్నారు. అప్పుడు కూడా ఎమ్మెల్యే వ్యతిరేకత ఉండే వాస్తవంగా, అప్పుడు కేసీఆర్ చూసి ఓటేసారు. మరి ఇప్పుడు ఎందుకు కేసీఆర్ ముఖం ఎందుకు పనిచేయలేదు? కేసీఆర్ ముఖం ఎందుకు పనిచేయాలి? ఇప్పుడు పని చేయాలి కదా. అంటే కేసీఆర్ మీద, కేసీఆర్ కుటుంబం మీద వ్యతిరేకత ఉన్నది. అది గమనించాలి తప్ప, అది గమనించకుండా 32 యూట్యూబ్ ఛానల్ అంటూ ప్రజల మీద నిందలేసేయడం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సిగ్గుపడాలి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి, కేటీఆర్ కొంచెం సిగ్గు శరం లేకుండా ఇట్లా మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని ఇప్పటిదాకా ఉంచరు, ఇక నెక్స్ట్ భూస్థాపితం చేస్తారు. మిమ్మల్ని గుర్తుపెట్టుకో, అహంకారం పనికిరాదు.